అతడు పొట్టివాడైనందున ముందుగా పరిగెత్తుకుని వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడట? చెట్టు మీద కూర్చున్నాడు. ఏ చెట్టు అది? మేడి చెట్టు. యేసు ప్రభు ఆయన మరి అక్కడ జనసమూహాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి చూడంగానే ఎక్కడ ఎవరన్నారు? పైన ఎవరున్నారండి? ఇప్పుడు మనం మా ఇంటి దగ్గర చెట్లన్నీ చెట్టు ఎలా ఉందో చూద్దామంటే ఆ చెట్ల మీద ఏం కనపడుతున్నాయి? కోతులు కనపడు. పుల్లు వచ్చేసి కోతులు ఆ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. దానికి ఒకసారి వైసీపీ ఉన్నప్పుడు మేము చెప్పాము, ఇలా వస్తున్నాయి అంటే చేస్తామన్నారు కానీ ఎవరో చేయలేదు. ఏదైనా నల్ల పండు కూర్చోంటారు కదా, దాన్ని 2 రోజులు పెట్టేస్తే రావి ఎవరు చేయట్లేదు. కనుక ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని ఎవరు చూస్తున్నారట? యేసు ప్రభు చూసి, జక్కయ్య నేడు నీ ఇంట నేను ఉండగలిగినటువంటి వాడు, నువ్వు చెట్టు దిగి రమ్మన్నప్పుడు ముందుగా ప్రభువుని చూశాడు. చూసి వెంటనే ప్రభువుకు పట్టబడినటువంటి ఆ జక్క ఎక్కడ దిగి వచ్చాడట? కింద దిగి వచ్చాడు. ఇక్కడ ఈ జక్కయ్య రక్షించబడడానికి చేసినటువంటి పని ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగం చేసుకొని యేసు ప్రభు వచ్చేటువంటి సమయంలో ఎవరి ఇప్పుడు ఇంకొక నేను మాట చెప్తాను. ఇప్పుడు ఉదాహరణ బ్రహ్మోత్తరాలు ఉన్నాయి, లేదా దేవుడి కార్యక్రమాలు జరుగుతాయి అనుకోండి. అక్కడ మొట్టమొదటి ఏం పెడతారు? లైటింగ్లు పెడతారు. లైటింగ్ ముందు వ్యాపారాలు పెట్టేస్తారు. ఇప్పుడు గుణదలో 10, 20, 30 రోజులు ఉంది, 4 రోజులు ఉందనగానే ముందుగా అన్ని ఏర్పాటు చేసుకుంటారు. పంటపై ఇలాగా దుకాణాలని అయ్యని ఇవన్నీ సెట్ చేసుకుంటారు. ఏమండి? వ్యాపారం. మరి జక్క కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఆయన ట్యాక్స్ వసూలు చేసేటువంటి